జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 19వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 19వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారు అద్భుతమైన శుభ ఫలితాలను పొందబోతున్నారు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ రోజున తులారాశి వారు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. వీరి మనసు సంతోషంతో ఉరకలు వేస్తుంది. కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతోటి సరదాగా కొంత సమయాన్ని కాలక్షేపం చేస్తారు. రిలాక్స్ అవ్వడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఏ పని చేసినా చాలా సింపుల్గా తెలివిగా చేసేస్తారు. ఎటువంటి తలనొప్పులు లేకుండా ఈ రోజున మీ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. మరోవైపు ఎదుటివారికి మీ వంతు సహాయంగా అంతో ఎంతో హెల్ప్ కూడా చేస్తారు. పక్క వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ మనసును గెలుచుకుంటారు. గతంలో మీకు సహాయపడిన వారిని గుర్తుపెట్టుకొని వారి సహాయాన్ని మర్చిపోకుండా ఇప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఈ రోజున మీ మనసు తృప్తిగా ఉంటుంది. సేవింగ్స్ మీద దృష్టి పెడతారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కూడా లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల వలన లాభం ఉంటుంది. వైద్య సంప్రదింపుల వలన కొంత ఊరట లభిస్తుంది. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఈ మంగళవారం రోజున తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్థి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. అయితే ఈ రోజున ఉన్నటువంటి పంచాంగాన్ని అనుసరించి ఫిర్యాదులకు, వివాదాస్పదమైన అంశాలకు, వీటితో పాటు రాహుగ్రహ శాంతులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజున మీ పనులు సవ్యంగా సాగడానికి, పనుల్లో విజయాన్ని పొందడానికి, రోజంతా శుభకరంగా ఉండడానికి అరిటాకులో పేదవారికి భోజనం పెట్టాలి. మరీ ముఖ్యంగా సర్పదోషాలు ఉన్నవారికి ఈ పరిహారం మరింత శుభాన్ని కలుగజేస్తుంది. ఈ మంగళవారం రోజున చతుర్థి తిథి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ వినాయకుడిని ఆరాధన చేయాలి. ఈ రోజు నుండి ప్రారంభం చేసి ప్రతి మంగళవారం రోజున రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేసి గణపతిని పూజిస్తే రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చిన ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఎవరైతే ఉమామహేశ్వరులకు పూజలు చేస్తారో వారికి అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. కార్తీక మాస ఆహార నియమాల్లో భాగంగా ఈ రోజున నెయ్యితో కానీ నూనెతో కానీ చేసిన ఆహార పదార్థాలను స్వీకరించకూడదు. కేవలం ఉడకబెట్టినవి మాత్రమే తినాలి. ఈ మంగళవారం రోజున ప్రతి ఒక్కరూ ఓం విద్యా గణపతయై నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఈ రోజున సాయంత్రం గణపతి ముందు 2 నెయ్యి దీపాలను వెలిగించి స్వామివారికి యాలకుల మాలను అలాగే లవంగాల మాలను సమర్పించాలి. మోదకాలు నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేసిన వారి ఇంట ఐశ్వర్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రేపటి రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.